అయితే ఈ యూనివర్సిటీ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు టెంటేటివ్ షెడ్యూల్స్ ఎలా ఉంటాయి అనుకున్నప్పుడు వీళ్ళు 2 భాగాలుగా మేనేజ్మెంట్ సీట్స్ అనేవి కానీ లేదా జేఈ మెయిన్స్ కేటగిరీ తీసుకుంటూ ఉంటారు. ప్రజెంట్ అయితే అప్లికేషన్ ఆన్లో ఉంది. మనకు తెలిసిందే జనవరిలో మనకి జేఈ ఫస్ట్ సెషన్ ఉంటుంది. అదేవిధంగా ఫిబ్రవరి 14వ తారీఖు మనకి రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ మీరు అప్లికేషన్ ఇప్పుడు పెట్టేసుకోండి. మీరు పెస్లో సీట్ కావాలనుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ అప్లికేషన్ ఆన్లో ఉంది. మీరు జస్ట్ అప్లై చేసేయండి. మీకు ఒక లాగిన్ పోర్టల్, యూనిక్ ఐడి ఇవన్నీ వచ్చేస్తాయి కదా. వచ్చిన తర్వాత మీకు ఫిబ్రవరి 14వ తారీఖు రిజల్ట్ రాగానే మీ యొక్క స్కోర్ని అప్లోడ్ చేయండి. దాంట్లో అప్లోడ్ చేస్తే వాళ్ళు ఈఏసీ రౌండ్ మెరిట్ లిస్ట్ అనేదాన్ని ఒకదాన్ని రిలీజ్ చేస్తారు. ఈఏసీ రౌండ్ అంటే ఎర్లీ అడ్మిషన్ కమిట్మెంట్ అని చెప్పేసి మనకి రిలీజ్ చేసి మార్చిలోనే ఫీజు కట్టి చేసుకుంటారు. సో అక్కడికి మీ సీట్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఇంకా పంచాయతీ లేదు. ఫస్ట్ కౌన్సిలింగ్లో జేఈలో మీకు ఒక 90% వచ్చింది అనుకుందాం. మోస్ట్లీ మీకు ఎన్ఐటీస్లో సీట్ రాదు. పర్టికులర్గా ఓసీ పిల్లల గురించి నేను మాట్లాడుతున్నా. రాదు కాబట్టి మీరు ఇక దాని పంచాయతీ వదిలేసేయండి. శుద్ధంగా పెస్లో దిగేసుకోండి. అదేవిధంగా వీళ్ళకి మళ్ళీ సెకండ్ రౌండ్ ఏదైతే మెరిట్ లిస్ట్ వస్తుందో జేఈలో దానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ మేలో స్టార్ట్ అవుతుంది. జూలైలో మళ్ళీ ఒక మెరిట్ లిస్ట్ ఇచ్చేసి అప్పుడు ఉన్నటువంటి సీట్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. సో మనకి ఆగస్టులో క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి ₹1,200 మనం కానీ పే చేసుకున్నట్లయితే ఫస్ట్ ప్రోగ్రామ్ సెలెక్షన్ చేసుకోవచ్చు, బేసిక్ ఇన్ఫర్మేషన్ నింపొచ్చు, తర్వాత ఫీ పే చేసుకోవచ్చు, తర్వాత కంప్లీట్ అప్లికేషన్ అనేది మీకు సబ్మిట్ అయిపోతుంది.